అమెరికాలోని న్యూయార్క్ మేయర్ ఎన్నికలు ఈసారి హాట్ టాపిక్గా మారాయి. అసలు న్యూయార్క్ అంటేనే అమెరికాలో ఓ నగరం మాత్రమే. అలాంటిది మేయర్ ఎన్నికల గురించి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు. అందుకు కారణం జోహ్రెన్ మామ్దనీ. ఇతన్ని భవిష్యత్తులో ట్రంప్ను ఢీకొట్టగల నేతగా స్థానిక యువత చూస్తోంది. ఇతను భారత మూలాలున్న వ్యక్తి. అంతేకాకుండా ఆయన తల్లి ప్రముఖ దర్శకురాలు మీరా నాయర్, తండ్రి మహమూద్ మమ్దానీ. ఇతను పుట్టింది బొంబాయిలోని అయినా పెరిగింది అఖండాలో. జోహ్రాన్ తండ్రి వైపు తాత నానమ్మలు గుజరాతీ ముస్లింలు, తల్లి వైపు పూర్వీకులు పంజాబీ హిందువులు. న్యూయార్క్ మేయర్ ఎన్నికలు జోహ్రాన్ మామ్దానీ వల్ల వైరల్గా మారాయి. అతను గెలుస్తాడా లేదా అనే దానిపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అందుకు కారణం అతని దూకుడు. ఓ మామూలు మేయర్ అభ్యర్థి. ఇతనికి న్యూయార్క్ యువతలో భారీ ఫాలోయింగ్ ఉంది. ఇతన్ని ట్రంప్ను ఢీకొట్టగల నేతగా గుర్తించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇజ్రాయెల్ బయట న్యూయార్క్లోనే యూదులు ఎక్కువగా ఉంటారు. అలాంటి నగరంలో మామ్దానీ మేయర్గా పోటీ చేస్తున్నారు. అంతేకాదు, గతంలో ఇతను నెతన్యాహు న్యూయార్క్ వస్తే అరెస్ట్ చేస్తానని ప్రకటించారు. పాలస్తీనాపై అన్యాయంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. నెతన్యాహుకు ట్రంప్ మద్దతు పలుకుతుంటే మామ్దానీ మాత్రం నెతన్యాహుపై నిప్పులు చెరిగారు. తాను న్యూయార్క్ ఎన్నికల్లో గెలిస్తే అద్దెలు తగ్గిస్తానని, పిల్లల సంరక్షణ, మెట్రో బస్సులో ప్రయాణాన్ని ఉచితం చేయడం, ప్రభుత్వం నిర్వహించే కూరగాయల దుకాణాలను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చాడు. జోహ్రాన్ మామ్దానీ డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీలో ఉన్నాడు. ఇతని మాటలకు సొంత పార్టీ నుంచే మద్దతు లేదు. అయినా వెనకడుగు వేయడం లేదు. న్యూయార్క్ మేయర్ ఎన్నికలో మామ్దానీ గెలుస్తాడా లేదా వేచి చూడాలి.